ఐక్యరాజ్య సమితి సాక్షిగా మరోసారి పాకిస్తాన్ ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కాశ్మీర్ అంశాన్ని టచ్ చేయడంతో పాటు ఆపరేషన్ సింధూర్తో అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నారని భారత్ను విలన్గా చూపించే ప్రయత్నం చేసింది. దీనికి ఇండియా సైతం అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చింది. ఆపు నీ నాటకాలంటూ పాకిస్తాన్ ఉగ్ర లింకుల్ని అంతర్జాతీయ వేదికపై బట్టబయలు చేసింది. పాక్ ఆస్కార్ రేంజ్ నటన ఇది అంటూ ఉగ్రదేశం ఇజ్జత్ తీసిపారేశారు భారత ప్రతినిధి. ఇంతకు ఐక్యరాజ్య సమితి సాక్షిగా భారత్ పాక్ మధ్య ఏం జరిగింది? పాక్ ఉగ్ర కుట్రలను భారత ప్రతినిధి ఎలా బట్టబయలు చేశారు? సింధు జలాల ఒప్పందం విషయంలో ఉగ్రదేశానికి భారత్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? వాచ్ దిస్. ఐక్యరాజ్య సమితి సాక్షిగా భారత్ పాక్ మధ్య మాటల యుద్ధం. ప్రపంచ వేదికపై పాక్ కపట నాటకాన్ని బయటపెట్టిన భారత్. సింధు ఒప్పందం విషయంలో ఇండియా దిమ్మ తిరిగే కౌంటర్. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ గమనించడం లేదనుకుంటుందట. ఉగ్రదేశం పాకిస్తాన్ వ్యవహారం కూడా అలాగే ఉంటుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. ఉగ్ర గ్రూపుల్ని భారత్ పైకి ఉసిగొలుపుతుంది. అంతర్జాతీయ వేదికలపై మాత్రం ఉగ్రవాదంతో బాధింపబడుతోంది తామేనని ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. తనది కాదని తెలిసి కూడా కశ్మీర్ను వివాదం చేస్తూ ఉంటుంది. ఐక్యరాజ్య సమితి సాక్షిగా మరోసారి అదే చేసింది. కశ్మీర్ని టచ్ చేయడమే కాక ప్రపంచం ముందు ఇండియాను విలన్ గా చూపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. ఐక్యరాజ్య సమితిలో సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశం గురించి కీలక చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగానే పాకిస్తాన్ రాయబారి అసీం ఇఫ్తిఖార్ అహ్మద్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో పాటు ఇటీవల ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను గురించి ప్రస్తావించారు. ఆపరేషన్ సింధూర్తో భారత్ తమ దేశంలో అమాయకుల్ని పొట్టన పెట్టుకుంటుందని ఆరోపించారు. సింధు జలాల ఒప్పందం నిలిపివేతను ప్రశ్నించారు. ఇక్కడే భారత ప్రతినిధి సీన్లోకి వచ్చారు. Mr. President, we are constrained to respond to the disinformation being carried out by the delegation of Pakistan with regard to the Indus Water Treaty. India has always acted in a responsible manner as an upper riparian state. I would like to highlight 4 aspects to expose the disinformation of Pakistan. First, India entered into the Indus Water Treaty 65 years ago in good faith. The preamble of the treaty describes that the treaty was concluded in a spirit of goodwill and friendship. Throughout the 6.5 decades, Pakistan has violated the spirit of the treaty by inflicting 3 wars and thousands of terror attacks on India. In the last 4 decades, more than 20,000 Indian lives have been lost in terror attacks, the most recent of which was a dastardly targeted terror attack on tourists in Pahalgam last month. India has shown extraordinary patience and magnanimity throughout this period. పాకిస్తాన్ విషయంలో భారత్ దశాబ్దాలుగా సహనంతో ఉంది. 65 ఏళ్ల క్రితం భారత్ ఇదే చిత్తశుద్ధితో పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కానీ ఈ 6.5 దశాబ్దాల్లో పాకిస్తాన్ 3 యుద్ధాలు చేసి ఒప్పందాన్ని ఉల్లంఘించింది. వేల మంది ఉగ్రవాదులు మాపై దాడులు చేశారు. గత 4 దశాబ్దాల్లో ఉగ్రవాదులు చేసిన దాడుల వల్ల భారత్లో 20,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్లోని పౌరుల జీవితాలను, మత సామరస్యాన్ని, ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయాలని చూస్తోంది. సింధు ఒప్పందం జరిగినప్పటి నుంచి ప్రాథమికంగా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. 2 ఏళ్లుగా ఒప్పందంలో సవరణలు చేయాలని భారత్ కోరినప్పటికీ పాక్ వాటిని తిరస్కరించింది. మన దేశ చట్టబద్ధమైన హక్కుల్ని వినియోగించుకోవడానికి వీల్లేకుండా అవరోధాలు సృష్టించింది. వీటన్నింటినీ సహించలేకే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేశామని ఐక్యరాజ్య సమితికి తేల్చి చెప్పేశారు పర్వతనేని హరీష్. అంతేకాదు ఉగ్రవాదానికి పాక్ ప్రభుత్వం మద్దతివ్వడం ఆపేసే వరకు ఇది కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఇక్కడితో అయిపోలేదు. This has ranged from the horrific 26/11 attack on the city of Mumbai to the barbaric mass murder of innocent tourists in Pahalgam in April 2025. The victims of Pakistani terrorism have been predominantly civilians, since its objective has been to attack our prosperity, our progress and our morale. For such a nation to even participate in a discussion on protection of civilians is an affront to the international community. Second, Pakistan has repeatedly used a civilian cover to advance the cause of terrorism. We just recently saw senior government, police and military officials pay respects at the funeral of noted terrorists targeted by Operation Sindoor. A nation that makes no distinction between terrorists and civilians has no credentials to speak about protecting civilians. Third, earlier this month, the Pakistani army deliberately shelled our border villages, killing more than 20 civilians and injuring more than 80.
There was intentional targeting of places of worship, including gurudwaras, temples and convents, as well as medical facilities. To preach at this body after such behavior is grossly hypocritical. ఐక్యరాజ్య సమితికి పాకిస్తాన్ ఉగ్ర కుట్రలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్టు చూపించారు హరీష్. ముంబై మొదలు పహల్గాం వరకు అమాయక పౌరులే ప్రధాన లక్ష్యంగా పాకిస్తాన్ ఉగ్రదాడులకు తెగబడటాన్ని ప్రపంచానికి వివరించారు. పహల్గాం దాడికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సింధూర్ను నిర్వహించి పాక్లోని ఉగ్రవాదుల స్థావరాల్ని ధ్వంసం చేసి పారేసింది. ఈ దాడుల్లో మృతి చెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు ఆ దేశ సీనియర్ ప్రభుత్వ, పోలీసు, సైనికాధికారులు హాజరై నివాళులర్పించడం చూశాం. ఉగ్రవాదులు, పౌరుల మధ్య తేడాను గుర్తించని ఆ దేశానికి భారత్ను విమర్శించే అర్హత లేదని హరీష్ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, ఇటీవల ఘర్షణల సమయంలో భారత పౌరులే లక్ష్యంగా పాక్ దాడులు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పాక్ సైన్యం దాడుల్లో 20 మందికి పైగా మృతి చెందగా 80 మందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు. గురుద్వారాలు, దేవాలయాలు, సైనిక స్థావరాలను కావాలనే లక్ష్యంగా చేసుకుందని తెలిపారు. వాటిని మన బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టిన విషయాన్ని వెల్లడించారు. ఇలాంటి ప్రవర్తన కలిగిన దేశం కపటత్వాన్ని ప్రదర్శిస్తూ బోధనలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం కలిసి పోరాడాలని, వారికి ఆశ్రయం కల్పిస్తూ రక్షణ కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ పిలుపునిచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్లో హరీష్ హైలైట్ చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదం వేరు కాదన్న నిజాన్నే. అందుకు అవసరమైన ఆధారాలను ఐక్యరాజ్య సమితి చేతికిచ్చినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత వెలుగులోకి వచ్చిన సంచలన దృశ్యాలే ఇవి. భారత్ జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన పలువురు మృతి చెందారు. అయితే మృతి చెందిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించింది. ఈ అంత్యక్రియలో లష్కరే తోయిబాకు చెందిన సీనియర్ కమాండర్ హఫీజ్ అబ్దుల్ రవూఫ్ సహా సైనికాధికారులు, పాకిస్తాన్ పోలీసులు, రాజకీయ నేతలు పాల్గొన్నారు. రవూఫ్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా కూడా గుర్తించింది. అలాంటి ఉగ్రవాదికి ఆశ్రయం ఇవ్వడంతో పాటు అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ ప్రభుత్వం మౌనంగా ఉంది. అంతేకాదు, దీనిని సమర్థించుకుంటూ రవూఫ్ను మత గురువుగా, కుటుంబ సభ్యుడిగా పేర్కొంటూ అంతర్జాతీయ సమాజాన్ని ఏమార్చే ప్రయత్నం చేసింది. అంతేకాదు, పాకిస్తాన్ సైన్యం కూడా రవూఫ్ను వెనకేసుకొచ్చింది. రవూఫ్ను స్థానిక మత గురువుగా పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. ఈ క్రమంలో ఓ గుర్తింపు కార్డు కూడా ప్రదర్శించారు. ఇక్కడే పాక్ అడ్డంగా దొరికిపోయింది. సదరు గుర్తింపు కార్డులో పేర్కొన్న పుట్టినరోజు, గుర్తింపు సంఖ్య వంటివి అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ రవూఫ్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొంటూ జారీ చేసిన కార్డులోని వివరాలతో పక్కగా సరిపోయాయి. ఇదే విషయాన్ని భారత సైనికాధికారులు బట్టబయలు చేశారు. ఇదిలా ఉంటే ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాకిస్తాన్ అధికారులు ఉగ్రవాదుల జాబితాను భారత్ విడుదల చేసింది. వీరంతా ఎవరంటూ పాకిస్తాన్ను నిలదీసింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఉగ్రవాదుల అంత్యక్రియల్లో లష్కరే కమాండర్ అబ్దుల్ రవూఫ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశాడు. అలాగే పాక్ సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హుస్సేన్ షా, మేజర్ జనరల్ రావ్ ఇమ్రాన్ సర్తాజ్, బ్రిగేడియర్ మహమ్మద్ ఫర్ఖాన్ షబీర్, సీనియర్ పోలీస్ అధికారి ఉస్మాన్ అన్వర్, రాజకీయ నేత మాలిక్ సోహైబ్ అహ్మద్ కూడా ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ వివరాలను ఐక్యరాజ్య సమితి చేతికిచ్చినట్టు తెలుస్తోంది. తద్వారా అంతర్జాతీయ సమాజం నుంచి పాకిస్తాన్ ఏకాకిని చేయాలి అనేది భారత్ లక్ష్యం. ఇప్పటికే ప్రపంచ దేశాలకు భారత ఎంపీలు ఇవే వివరాలు తీసుకుని వెళ్లారు. ఆయా దేశాలకు ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రభుత్వానికి ఉన్న కనెక్షన్లు వివరించి మన దేశంపైకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎలా ఎగదోస్తోందో వివరిస్తున్నారు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి కీలక ఆధారాలు అందివ్వడం ద్వారా పాకిస్తాన్ అసలు రంగు ప్రపంచం మొత్తానికి తెలిసే అవకాశం ఏర్పడుతుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక్కటి మాత్రం నిజం: పాకిస్తాన్తో మిలిటరీ యాక్షన్ ఆగింది తప్ప యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది.